తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రాబోతున్నటువంటి మార్గశిర అమావాస్య డిసెంబర్ 19. ఆ రోజు విశేషం ఏంటండి? అంటే ప్రతి అమావాస్యకి విశిష్టత ఉంటుందని చెబుతారు కదా, ఈ మార్గశిర అమావాస్య గురించి తెలియచేయండి. యత్తే దేవా అదధుర్భాగధేయమమావాస్యే సంవసంతో మహిత్వా సా నో యజ్ఞం పిపురుహి విశ్వవారే రయిన్నో దేహి సుభగే సువీరం. చెప్పేటువంటి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా విని ఆచరించటం వలన గర్భశోకం పుత్రశోకం అనేటువంటి దాని నుంచి బయటపడేటువంటి అవకాశం భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఒక్క మాట మీకు చెప్పగలను విషయం. అమావాస్య మనకు తిథి ఏదైనప్పటికీ అమ్మా 23, 22, 24, 26 అలా అటు ఇటుగా వస్తూ ఉంటుంది. ఎక్కడో ఒకసారి ఉన్నప్పుడు ఎక్కువగా వెళ్తుంటుంది. అలా ఒక 3 విధానాలు కలిసి వస్తే అది ఏ నక్షత్రంలో అయితే ఉంటుందో ఆ నక్షత్రం ఒకవేళ చతుష్పాది నక్షత్రం కానీ త్రిపాది లాంటిది ఏదైనా వచ్చినా చతుష్పాది అయితే ఆ నక్షత్ర జాతకులకి ప్రమాదం వస్తూ ఉంటుంది. అందులో ప్రధానంగా అమావాస్య 27 గంటలు ఉందండి. అహోరాత్రము అని అంటారు. 27 గంటలు ఉంది. శూలయోగంతో వచ్చింది. అంటే ఈ అమావాస్య నుంచి ఒక దగ్గరగా 36 నుంచి 38 రోజులలో జరగబోయేటువంటివి. ఏ ప్రమాదమైనా జరగవచ్చు, ఎలాంటి సమస్య అయినా ఉత్పన్నం కావచ్చు. పుత్రశోకం, కొంతమందికి గర్భశోకాలు కలిగేటువంటి పరిస్థితి కూడా భయపెట్టట్లేదు, చెప్తున్నాను. అలాగే అదే రోజున శూలయోగంతో పాటుగా 2 నక్షత్రాలు నేను చెప్తాను. ఇందులో స్త్రీలైనా పురుషులైనా ఇంట్లో ఒకరే సంతానం ఉన్నారు, మరి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఆ వారి యొక్క తల్లిదండ్రులు మాత్రం తస్మాత్ జాగ్రత్త. మామూలుగానే ఒక స్త్రీ ఒక పురుషులు ఒకరే సంతానం ఉన్నవారికి ఒక రకమైనటువంటి భరితం ప్రమాదంగా ఉంది. అదే కనుక ఆ జ్యేష్ఠ నక్షత్రము మూలా నక్షత్రంలో జన్మ కనుక ఉన్నట్లయితే ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందమ్మా. దాని యొక్క పూర్తి ప్రభావం విభావం మనం చూసుకోవాలనుకుంటే జ్యేష్ఠ నక్షత్రం కూడా 27 గంటలు ఉంది. స్వతహాగా అంతంత సేపు నక్షత్రాలు ఉండవు. జ్యేష్ఠ నక్షత్రం కూడా 27 గంటలు ఉంది. మూలా నక్షత్రము కూడా ఆమూలాగ్రంగా 27 గంటల నుండి అమావాస్య గడియలలో 8 గంటలుండి. 8 అంటే ఆయుష్ స్థానం. ఇవి మామూలుగా నేను ఏదో రాసుకోవడం కోసం ఒక్కొక్కటి తీస్తున్నాను. సడన్గా నాకు అందులో అమావాస్య 19 తారీఖు ఎట్లాగా ఉంది కదా, దాని గురించి రాసుకుంటారు. ప్రతి ఒక్కటి రాసుకుంటుంటే అమావాస్య 27 గంటలు, జ్యేష్ఠ నక్షత్రం మూలా నక్షత్రం ఇది 27 గంటలు, పూర్వం ఉత్తరం అంటే మొదలు చివర కలిపితే 27 గంటలు. ఇందులో భుక్తి భోజ్యం అనేటువంటిది గడిచినటువంటిది 8 గంటలు ఆయుష్ స్థానం. ఇంత ప్రభావం వాటిల్లిందా అని మనస్సుకు కొంచెం కష్టం అనిపించింది. ఎందువల్లంటే నాకు కూడా ఒకడేగా ఉంది, నాకు కూడా ఒకడే ఉన్నారు. అలా ఎంతోమంది ఉండవచ్చు. వారు అందులోంచి బయటపడాలి అని ఒక ఉద్దేశ్యంతో ఈ విషయం వాళ్ళకి కనుక చెబితే, దీనికి మామూలుగా తగిన ఓంకారేశ్వరం, ఆ ఓంకారంలో అర్చన చేసుకోవాలి. దీనికి ఈ త్రిరావృత్త పాశుపత శాంతి అని చెప్పి ఈ 2 నక్షత్రాలకి సంబంధించి త్రిరావృత్త పాశుపత శాంతి ఓంకారంలో నిర్వహించాలి. అక్కడికి రాలేని వారు ఇక్కడ ఎక్కడైనా ఒకవేళ శివాలయం ఉందంటే అక్కడైనా నిర్వర్తించుకొని గర్భశోకం అవేమీ లేకుండా ఆ ఒక్క దోషం ఉత్పన్నం కాకుండా అక్కడితో నివృత్తి అయిపోవడానికి వీలుగా ఉంటుంది. ఆ తల్లిదండ్రులకి ఎలా ఉన్నదే ఒకళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఏదైనా జరగరాంది జరిగితే కంటికి మంటికి ఒకటే కదా, మరి కంటికి దారి వస్తూనే ఉంటుంది, ఉదకం నీరు దారితో పారుతూనే ఉంటుంది. వాళ్ళని ఎవరు ఇచ్చేయలేరు. ఏ రకంగా వాళ్ళని మనం ఎవరైనా ఇంట్లో కష్టం కలిగితే మళ్ళీ వాళ్ళు ఇచ్చేయడానికి వెళ్తూ ఉంటాం మనం. ఏ రకంగా ఓదార్చగలుగుతాం? 2-3 ఉన్నారంటే పోనీ అనుకోవచ్చు. ఒకరే ఉన్నప్పుడు దాన్ని మనం ఓదార్చలేం కూడా. ఆ కష్టం ఎవరికి రావద్దని కోరుకోవాలి. ఆ నక్షత్రం కాకపోయినా నాకు ముందు ఒకటే పిల్లవాడు,
అంటే నేనైతే ఓంకారం వెళ్తున్నానమ్మా. 19వ తారీఖు ఓంకారం వెళ్ళి ఈ జ్యేష్ఠ నక్షత్రము అంటే ఎవరైతే కనుక ఇంటికి జ్యేష్ఠులు ఒకలే స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారు, వారు ఎవరైనా మాతోటి వస్తే తీసుకువెళ్తాము. లేదు అంటే ఎవరైనా వారి రాలేని పక్షం పరోక్షంగా గోత్రనామాలు ఇస్తే తీసుకోవడం జరుగుతుంది. నేనైతే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఆ పాశుపత శాంతి అనేటువంటి నిర్వర్తించుకొని 4:30 నుంచి 5 గంటల సేపు కదలకుండా ఒకే రాయి మీద ఆ నది ప్రాంతంలో కూర్చొని 44 రుద్రాలు పారాయణ చేసి లేవాలి. 44 అంటే 8 అంటే ఆయుష్ ప్రమాణంలో ఎవరికి కూడా ఆయుష్ అనేటువంటిది కానీ ఆరోగ్యం అనేటువంటిది కానీ ఏ ఇబ్బంది ఎవరికి ఎలాంటి ప్రమాదము రాకుండా అనే ఉద్దేశంతో నేనైతే వెళ్తున్నానమ్మా. ప్రతి ఒక్కరిని కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఓంకారేశ్వరుని వెళ్ళమని చెబుతా. దీనికి కొంతమందికి ప్రశ్న, ఓంకారేశ్వరం ఎందుకు వెళ్ళాలి, అక్కడికి మాత్రమే ఎందుకు అనేది. ప్రాణ బీజం ఒకటి ఉంటుందమ్మా. ప్రణవం ఓం అనేటువంటిది ప్రాణబీజం. అకార ఉకార మకారాలు కలిస్తే ఓంకారం. ఓం నమశివాయ అంటే 8 అక్షరాలు, అకార ఉకార మకారాలు 3 అక్షరాలు, నమశివాయ 5 అక్షరాలు కలిసి 8 ప్రాణాన్ని నిలబెట్టేటువంటిది. ఆ ఓం అనేటువంటిది ప్రాణజీవానికి మూలం. అంటే ఇది గండం కాస్త గట్టిగానే ఉన్నది కనుక ఏ ప్రమాదము రావద్దు. 36 రోజుల వ్యవధి. అది చిన్నదైనా పెద్దైనా బండి మీద వెళ్తూ కింద పడ్డా ఏదైనా ప్రమాదమే. ఏ ప్రమాదము ఎవరికి రావద్దు. ఊరికి కింద పడితే ఏదో పైపైన ఏదో గీరుకుంది అంతే, పెద్ద ఏం లేదు అంటే ఒక 2-3 గంటలు కూడా హాస్పిటల్లో ఉండవలసిన అవసరం రావద్దు. ఏ పరిస్థితులు కూడా అనే విషయాలు దృష్టిలో ఉంచుకొని అక్కడ చేయడానికి మూల కారణం ఏంటంటే ఓం అనేటువంటిది ప్రణవం, ప్రాణజీవం కనుక ఏ పరిస్థితులలోనూ ఎవరికి ఎలాంటి సమస్య ఉండకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నా వరకు నేనైతే ఓంకారంలోనే నిర్వహించాలి అని అనుకున్నానమ్మా. అమావాస్య కూడా అహోరాత్రం ఉంది. మామూలుగా అహోరాత్రం చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటిది అక్కడ భయం పట్టుకుందా. భయం అంటే కాస్త కంగారు పడ్డా. 27 గంటల అమావాస్య ఉంది, అదే 27 గంటల నక్షత్రము ఉంది. 3వ తర్వాత నక్షత్రం కూడా 27 గంటలు ఉన్నప్పటికీ కూడా మొదటి 8 గంటలు అమావాస్య గడియల్లోనే రాత్రి గడియల్లో ఉంది. నీ యొక్క ఉద్దేశ్యంతో మనకు చాతనైంది అంటే మనం వైదికంగా ఉంటూ ఎంతోమందికి మంచి జరగాలని ప్రతి విషయంలో ఆచరిస్తూనే ఉన్నాం. ఎంతోమందికి మంచి జరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నాం కనుక అటువంటిది ఒక్క ప్రయత్నం చేస్తే అంటే నేను ఈ చాలా కాలం తర్వాత అటువంటి విధానాన్ని చూశా. లేదనుకోండి నేను ఇవాళకి వచ్చి చెప్పను, ఒక వారం రోజుల ముందే చెప్పేవాడిని. నేను ముందే చూసినట్లయితే వారం రోజుల ముందే జాగ్రత్త పడండి అని చెప్పి 1కి 10 సార్లు చెప్పేవాడిని. నేను కొన్ని విషయాలపై ఆ గ్రంథాలు తీసి చూస్తూ రాసుకుంటూ ఉండేటప్పుడు ఇవన్నీ వచ్చేటప్పటికి కొంచెం సమయం దగ్గర లేదు. కానీ ఎట్లయినా అందరికి తెలియచేయాలి. దీని గురించి మాత్రం తస్మాత్ జాగ్రత్త ఏదో చెప్పారులే అని అనుకోకండి. వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఏ నక్షత్రంలో జన్మించారనేటువంటిది కాదు. ఒకరే కనుక ఉన్నారు అంటే జాగ్రత్త పడండి. ఆ ఒక్కరు జ్యేష్ఠమూల నక్షత్ర జాతకులైతే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త పడండి అనేటువంటి విషయాన్ని తెలియజెప్పాలి. భయపడవలసిన అవసరం లేదు. ఎందువల్లనంటే ఓంకారమమలేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం. ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు ఇద్దరు అక్కడ ఉన్నారు. 4వది 4 అనగా ఇందులోకి వస్తే ధర్మ అర్ధకామ్య మోక్షం వస్తుంది. జాతక భాగంలో వస్తే మాతృస్థానం 4 అనేటువంటిది. ఇందాక మీతో ఏమన్నానమ్మా, గర్భదోషము పుత్రశోకము గర్భశోకము రావద్దు అన్న. వస్తే తల్లికేగా వచ్చేది ఆ బాధ కనుక ఆ బాధ రావద్దనే ఉద్దేశంతో ఓంకారం అమలేశ్వరం అనేటువంటిది. ఆ ఓంకారేశ్వర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 4 అంటేనే మాతృస్థానం. ఆ మాతృస్థానంలో నిలబడి మనం ఓం అనేటువంటి ప్రాణ బీజంతో చేసేటువంటి మహాక్రతువునకు గుడ్డి కూడా కాదు మెల్లకన్నా కాదు చక్కగా కనిపించేటువంటి వ్యక్తికి ఏదో ఎక్కువగా ఫోన్లు చూడటం వలన లేదంటే ఏదన్నా శరీరంలో ఏదన్నా విటమిన్ లోపం లాంటిది ఏదన్నా వస్తే కాస్త సైట్ లాంటిది వస్తుంది చూసారా అండి. కళ్ళజోడు పెట్టుకోవడానికి ముందు కాస్త మసగ్గా అటువంటి దాంతో బయటపడాలి. గుడ్డి కూడా వద్దు మెల్ల కూడా వద్దు, కేవలం మసక వచ్చింది ఏదో కాస్త అనేటువంటి చిన్న దెబ్బతో బయటపడాలి తప్ప ఎవరికి ఏ సమస్య రావద్దు అనే విషయాన్ని ప్రతి మనిషికి తెలియచేయాలని ఉద్దేశం ఉన్నది. అది విషయం.
ఇప్పుడు అక్కడ జరిపించేటువంటి కార్యక్రమం ఏంటండి మీరు వెళ్ళి చేసేటువంటిది? జ్యేష్ఠామూల నక్షత్ర పాశుపత శాంతమ్మ, త్రిరావృత్తంగా, త్రిరావృత్త పాశుపత శాంతి. ఇప్పుడు ఎవరైనా వీటికి నమోదు చేసుకోవాలన్నా అంటే మా పేరు మీద కూడా చేయించండి అని చెప్తే చేస్తారు? వాళ్ళ గోత్రం పేరు రిజిస్టర్ చేయించేసుకుంటే అంటే అమావాస్య ఉదయానికి అక్కడ ఉంటాం మేము. అయితే ముందుగానే ఉండి 19వ తారీఖు ఉదయం నుంచి మొత్తం 4 టైమ్స్ జరుగుతాయి అమ్మా. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి సమయం ఒకసారి. మర్నాడు ఉదయం అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి రావటం జరుగుతుంది. అంత అది సుప్రసిద్ధ క్షేత్రము, బీజక్షేత్రము. అందులోనూ కూడా ఆదిశంకరాచార్య స్వామి వారు ప్రసిద్ధంగా నిలబడిన క్షేత్రం. అంటే సాక్షాత్తు ఈశ్వరుడే అక్కడ నిలిచి ఉన్నటువంటి క్షేత్రం అది. కనుక ఆ క్షేత్రంలో చేసినట్లయితే ఖచ్చితంగా రుగ్మతులు జోలికి రాకుండా ప్రమాదం అనేటువంటిది పూర్తిగా నిర్వీర్యమైపోయి ఏదో చిన్న మసగ అన్నట్టుగా మాత్రమే ఉండి బయటకు వచ్చి ఈ యొక్క పితృమాతృలకి, మాతాపితృలకి ఈ యొక్క గర్భశోకం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా ఉండాలి అనే కాంక్షమ్మ. అది విషయం. మంచి సంకల్పం చేశారు. ఆసక్తి ఉన్నవాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్కి చేస్తే వస్తే మంచిది. ఎన్నో మనకు రోజు సంపాదన ఉంటుంది, రోజు సంపాదన ఉంటే, రోజు పనులు ఉంటాయి. ఒక 3 రోజులు టైం పెట్టుకొని అమావాస్య రోజు నాటికి అక్కడికి వచ్చేట్టుగా చేసుకొని, అక్కడ వచ్చి మమ్మల్ని కలిసినా పర్లేదు, అయితే అక్కడికి వచ్చి అక్కడ స్నానం చేసి అక్కడ ఏదైనా ఒక రాయిని తీసుకొని అదే ఈశ్వరుడు భావించి నేను అభిషేకం చేసుకుంటాను అన్న నష్టం లేదు. ఆ విధంగానైనా చేసుకోవచ్చు. ఆ ఒక్క రోజుకు మాత్రం ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకుని అక్కడికి వెళ్ళటానికి, లేదా అక్కడికి వెళ్తుంటే అక్కడ అందులో పరోక్షంగా అయినా నిర్వర్తించుకునే ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. అది విషయం వివరించారండి. ఒక హెచ్చరిక ఇది ఒక రకంగా చెప్పాలంటే. అంతే కదా. అంటే ఆ మాట చెబితే ఇప్పుడు ఎలా ఉంటారంటే వీళ్ళంతా మన మీద భయపెట్టామనుకుంటారు. వాళ్ళని భయపెడితే మనకున్న లాభం అమ్మా. ఇప్పుడు ఇందులో భయపెట్టాను కూడా నాకుంది ఒకటే కదా కొడుకు. వాళ్ళు ఎవరి గురించి కాకపోతే నేనైనా వెళ్ళి చేసుకోవాల్సిందే. నేను వెళుతున్నాను కనుక, నాకున్నది ఒకటే కొడుకు, నేను వెళ్తున్నాను కనుక ఆ అవకాశం మీడియా ద్వారా తెలియజేస్తే ఆ ఇబ్బంది ఎవరికైనా ఉంటే వాళ్ళందరూ ముందుకు వస్తారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరికి కూడా బాధ ఉండదు అనే ఉద్దేశం. 19వ తారీఖు అమావాస్య. చక్కగా వచ్చారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం.